ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. మా జీవితాలను మేము ఏ విధంగా దిద్దుకోవాలో, నీ వాక్యానుసారంగా ఏ విధంగా కట్టుకోవాలో మీరు మాకు తెలియచేయండి, నేర్పించండి. మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎలా మనం జీవించాలో, లోకంలో ఎలా నడుచుకోవాలో యేసు ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన మనకి మంచి బోధకుడు. ఆయన మనకు మంచి బోధకుడు. ఆయన బోధలు ఎవరైనా శ్రద్ధగా వింటే ఆ బోధలో ఉన్నటువంటి పరమార్థాన్ని వారు గ్రహిస్తారు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలో మనతో మాట్లాడుతూనే ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి మంచి బోధకునిగా వచ్చారు. బోధకుడిగా వచ్చి మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? యేసు ప్రభువారు మనకి బోధిస్తూ ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనం మనం చూస్తూ ఉన్నాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని యేసు ప్రభువారు బోధకునిగా మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సాత్వికత. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటూ ఉన్నారు ఆయన. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో యేసు ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నారు, మనకు నేర్పిస్తూ ఉన్నారు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి అంటున్నారు. నా యొద్ద నేర్చుకోండి అని యేసు ప్రభువారు మాత్రమే ఆ మాట అనగలరు. ఇంకెవరు కూడా ఆ మాట అనలేరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఏ జీవితాన్ని చూసినా మాదిరి కనబడట్లా. యేసు ప్రభువారి జీవితము మనకి గొప్ప మాదిరి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే సాత్వికులుగా ఉండాలి అని, దీన మనస్సు కలిగి ఉండాలని మనకి బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ విధంగా మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రపంచ మానవాళి అంతా కూడా ఆ బోధను అర్థం చేసుకుంటే చాలా వరకు సమస్యలు ఆగిపోతాయి. ఈనాడు మనుషులలో సాత్వికత, దీన మనసు అనేది కంటికి కనిపించట్లా. ఎవరిలో కూడా సాత్వికత కనబడలేదు, ఎవరిలో కూడా దీనత్వము కనబడలా. యేసు ప్రభువారిలో మాత్రమే ఆ సాత్వికత, ఆ దీన మనసు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఈ లోకంలో బోధకునిగా ఉండి మనకు ఏది నేర్పించారో, మనకి ఏది బోధించారో అదే ఆయన కలిగి ఉన్నాడు, అదే ఆయన చేశాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పగలిగాడు. అంటే అర్థం చేసుకో. ఈరోజు ఎవరైనా ఆ మాట చెప్పగలరా? నా యొద్ద మీరు నేర్చుకోండి. ఎవరు కూడా ఆ మాట చెప్పలేరు. ఎందుకంటే అటువంటి గుణగణాలు ఎవరిలో కూడా లేవు. నన్ను చూసి నేర్చుకోండి, నన్ను చూసి తెలుసుకోండి అని చెప్పగలిగేటువంటి స్థితిలో ఏ మానవుడు లేడు. నరవతారిగా ఉన్న ఒక యేసు ప్రభువారు మాత్రమే సాత్వికుడిగా ఉన్నాడు, దీన మనస్సు గలవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు తను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తన మొదటి ప్రసంగంలో కూడా ఇదే మాటను మెన్షన్ చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 5వ వచనంలో
సాత్వికులు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులు తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు, కర్ర పట్టినోడు, లేకపోతే ఆయుధం పట్టుకున్నవాడు, లేకపోతే బలవంతుడు కాదు ధన్యులు. వారెంత మాత్రము కూడా భూలోకమును స్వతంత్రించుకోలేరు, జయించను లేరు. యేసు ప్రభువు చెప్పారు, కత్తితో యుద్ధం చేసేవాడు కత్తితోనే పోతాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ప్రపంచ మానవాళికి, ప్రపంచం మొత్తానికి గొప్ప బోధకుడు. ఆయనను మించిన బోధకుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అటువంటి గొప్ప బోధకుడు మనకు బోధిస్తున్న విషయం ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు. భూలోకమును స్వతంత్రించుకునే కృపను, ఆ మార్గాన్ని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఎలా నువ్వు భూలోకాన్ని మరి స్వాధీనం చేసుకుంటావు? సాత్వికత. ఎవరైతే సాత్వికులుగా ఉంటారో వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువు ఇదే మనకు నేర్పించారు. ఆయన బోధ ఎంతో శ్రేష్టమైనది, ఆయన బోధ ఎంతో ఉన్నతమైనది. ఈ లోకములో మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మనకి ఆయన నేర్పిస్తూ బోధిస్తూ ఉన్నాడు. మనం ఇలా ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. ఈనాడు క్రైస్తవ లోకము సాత్వికులుగా ఉండాలని ప్రతి బిడ్డలారా తెలుసుకోవాలి. ప్రపంచమును జయించే శక్తి సాత్వికతలోనే ఉంది. అది యేసు ప్రభువు మనకు నేర్పించారు. సాత్వికులు ధన్యులు అని మత్తయి సువార్తలో ప్రతి బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో 39వ వచనం మనం చూస్తూ ఉన్నాం. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పారు. అంతకుముందు ప్రపంచంలో ఏముందంటే, కంటికి కన్ను, 38వ వచనం చూస్తున్న, కంటికి కన్ను పంటికి పన్ను, కంటికి కన్ను పంటికి పన్ను. కత్తితో యుద్ధం చేసేవాడు కత్తితోనే పోతాడు. దేవుని బిడ్డరా, యేసు ప్రభువు వచ్చిన తర్వాత ప్రపంచ చరిత్ర మారిపోయింది. ఆయన మార్చేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను ఇటువంటి పద్ధతులు వెళితే మీరు ఏమి చేయలేరు, మీరు ఏమి సాధించలేరు, మీరు గెలవలేరు. మీరు ఏదైనా చెయ్యాలంటే ప్రేమతోనే మీరు చేయండి, సాత్వికులుగా ఉండండి, మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించండి. అది లోకానికి మీరు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఇది మనకు ప్రభువారు నేర్పిన బోధ. ప్రభువారు మనకు నేర్పించిన బోధ ఇదే. ఈనాడు ప్రపంచంలో వెతికిన ఇటువంటి సాత్వికులు, ఇటువంటి దేని మనసుకుల వారు దొరకరు, కనపడరు. మనుష్యుల మనస్సులలో విషము నింపుకుంటున్నారు, మనుష్యుల మనస్సులలో చేదును నింపుకుంటున్నారు. యేసు ప్రభువారు అంటున్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నారు. నేర్చుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ఇష్టపడాలి. మనము నిరంతర విద్యార్థులమే. ప్రభు దగ్గర నిరంతర విద్యార్థులమే. ఆయన మనకు గొప్ప బోధకుడు. ఆ బోధను అనుసరిస్తే ఎవరైనా ధన్యులవుతారు. ఆ బోధను అనుసరించిన వారు దేశానికి మహాత్ములయ్యారు. గాంధీ గారు అహింస మార్గమును ఆయన చెప్పాడు. ఎక్కడి నుంచి ఆ మాట చెప్పారు? ఈ మత్తయి సువార్తలో ప్రతిని బిడ్డరా 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా చూపించుమో. ఆ ఒక్క మాట పట్టుకుని ఆయన మహాత్ముడయ్యాడు. ప్రతిని బిడ్డరా, సాత్వికులుగా జీవించడము గొప్ప భాగ్యము. దీన మనసు కలిగిన వారు ఆ విధంగా
జీవిస్తూ ఉంటే వారు ధన్యులు అవుతారని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో 11వ వచనం ఒక మాట ఉందంటే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటున్నారు. భూమిని స్వాధీనం చేసుకునేది ఎవరు తెలుసా? దీనులు. దీన మనసు గల వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని బిడ్డారా, నువ్వు కోపంతోనో, కక్షతోనో, పగతోనో, అసూయతోనో, ద్వేషముతోనో, క్రోధముతోనో నువ్వు దేనిని జయించలేవు. ఎవరిని నువ్వు జయించలేవు. దేనిని నువ్వు స్వతంత్రించుకోలేవు, లోపరుచుకోలేవు. యేసు ప్రభువు అంటున్నారు, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద మీరు నేర్చుకోండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అందులోనూ ఉంది పవరంతా. యేసు ప్రభువు మనకి ఒక చక్కటి మాదిరి మనం చూపించారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని మనం చూసుకున్నాం. కొన్ని మాటలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు పలికిన కొన్ని మాటలు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అది? దీన మనస్సు. ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, కానీ చేయలేదు. చేయగలిగి ఉండి చేయకుండా ఉండటమే గొప్పతనం. దేవుని బిడ్డలారా, ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆయన ఎంత దీనుడో అర్థం చేసుకోవచ్చు. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను, మీరు నా యొద్ద నేర్చుకోండి అని చెప్పగలిగిన గొప్ప బోధకుడు ఒక యేసు ప్రభువు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పేతురు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, అపోస్తలుడైన పేతురు గారు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం, క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అది గొప్ప ఆయుధం ఏది తెలుసా? కర్ర, కత్తి. ఇవి అనుకుంటున్నావు నువ్వు, ఇవి కాదు. ఆయుధములు నీవి కావు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఏదైతే ఉందో అదే గొప్ప ఆయుధం. దీన మనస్సును ఆయుధము. దీన మనస్సును ఆయుధముతోనే ఆయన ప్రపంచాన్ని జయించాడు. మనలాగా ద్వేషం పెంచుకొని ఇతరుల మీద ద్వేషంలో జయించలా. మనలాగా ఇతరుల మీద కోపం పెంచుకొని ఇతరులను జయించలేనా? మనలాగా ఇతరుల మీద క్రోధం తీర్చుకోవాలని ఇతరులను జయించలేనా? ఆయన దీన మనసుతో ప్రపంచాన్ని జయించాడు. ఆయన సాత్వికుడిగా ఉండి ప్రపంచాన్ని జయించాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొని అంటున్నారు. అట్టి మనస్సు మీరు ఆయుధముగా ధరించుకోండి.
అప్పుడు మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మన బలము కాదు, మన బలగము కాదు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అనేటువంటి ఆ ఆయుధము ధరించుకొని భూలోకమును స్వతంత్రించుకోవాలి. దేవుని బిడ్డరా, ఆ విధంగా మనము ఆయన సన్నిధిలో సాత్వికులుగా దీన మనసు కలిగి ఉన్నాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.